హలో గైస్, వెల్కమ్ టు రోమిత్ రమాకాంత్. టుడే మనం సెంట్రల్ గోవా అండ్ సౌత్ గోవా అయితే విజిట్ చేద్దాం. టుడే సెంట్రల్ గోవాలో ఉన్న బేసిలికా బామ్ జీసస్ అన్న ఒక చర్చ్కి వెళ్దాం. ఈ చర్చ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. 15th సెంచరీలో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి ఫేమస్ మిషనరీ అయిన సెయింట్ జేవియర్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీని అయితే ఇక్కడే ప్రిజర్వ్ చేశారు. అండ్ ఇది ప్రతి డిసెంబర్లోనే బిఫోర్ క్రిస్మస్ అనమాట ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. అది ఆ సిల్వర్ టాంబ్లో ఉన్న అతని బాడీని కానీ తీసుకుని దాన్ని మళ్ళీ ప్రిజర్వ్ చేసి మళ్ళీ వెనక్కి పెడతారనమాట. ఇది చాలా ఫేమస్ థింగ్. ఇది ఓల్డ్ గోవాలో అయితే ఉంటుంది. అండ్ దీని పక్కన ఒక మ్యూజియం కూడా ఉంటుంది. అండ్ షో దగ్గరికి వచ్చి అనమాట. ఇదే మన రైట్ సైడ్ ఉన్నది బేసిలికా బామ్ జీసస్ చర్చ్ అనమాట. ఫ్రంట్ కార్ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ పార్కింగ్ కూడా ఓన్లీ ఫర్ చర్చ్ మెంబర్సే. బేసిలికా ఆఫ్ బామ్ జీసస్ అన్న చర్చ్కి వచ్చాం. ఓల్డ్ గోవాలోని చాలా ఫేమస్ చర్చ్ ఇది. టైమింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ హిస్టరీ దీని గురించి ఉంది. ఒకసారి పాజ్ చేసి అయితే చూసుకోండి. అండ్ ఈ వే మాత్రం చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇదే మన బేసిలికా బామ్ జీసస్ చర్చ్. బాగా వచ్చానో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వ్యూ మాత్రం అయితే సూపర్. ఇది ఇన్సైడ్ అనమాట. నౌ వీఆర్ స్టార్టింగ్ టు సౌత్ గోవా. సౌత్ గోవా అనగానే మళ్ళీ మనకి సేమ్ హైవే పట్టుకుని వెళ్ళడమే. సౌత్ గోవా అన్నది చాలా లాంగ్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 50 kilometers ఫ్రమ్ సెంట్రల్ గోవా. అండ్ నార్త్ గోవా నుంచి వస్తే మాత్రం మీకు 1.5 hours అయితే మాత్రం ఖచ్చితంగా పడుతుంది. వీలైతే మీరు మ్యాక్సిమం నార్త్ గోవాలో రూమ్ తీసుకుంటే మాత్రం చెక్అవుట్ చేసి సౌత్ గోవాకి అయితే స్టార్ట్ అవ్వండి. ఒకే రూమ్ తీసుకుని సౌత్ గోవా నార్త్ గోవా అంటే మాత్రం మీకు చాలా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్ 1.5 hours అంటే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బీ హెక్టిక్ ఆల్సో. సో వన్స్ యూ థింక్ అబౌట్ దట్ అండ్ ప్లాన్ అకార్డింగ్లీ. లేదంటే స్కూటీ మీద వెళ్దాం అనుకుంటే మాత్రం కొద్దిగా హెక్టిక్ అవుతుంది. కార్ అయితే మాత్రం ఇట్స్ ఓకే టు గో సౌత్ గోవా. అండ్ మీకు గోవాలోని ఇలాంటి నెంబర్ ఆఫ్ కేబుల్ బ్రిడ్జెస్ అయితే మీకు కనిపిస్తాయి. వెల్కమ్ టు సౌత్ గోవా. ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదే సౌత్ గోవా యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. చూడడానికి అయితే భలేగా ఉంది. సడన్గా సౌత్ గోవాలోకి ఎంటర్ అయిన వెంటనే మీకు ఏదో వేరే కంట్రీకి వచ్చిన ఫీల్ అయితే వచ్చింది. ఫైనల్లీ సౌత్ గోవాలోని ఇదే మన ఫస్ట్ బీచ్, కోల్వా బీచ్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సౌత్ గోవా స్పెషాలిటీ అది. సెరీన్ బీచెస్కి ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట గోవాలోని. ఇక్కడ సీషెల్సే కాదు, అసలు ప్రతిదీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. జనం ఎక్కువ లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే పెరుగుతున్నారు. బట్ కంపేర్ టు నార్త్ గోవా ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. కోల్వా బీచ్లోనే మనకి చాలా స్టే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాటర్ యొక్క క్లియర్నెస్ వల్ల మనకి ఏంటంటే చిన్న చిన్న ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ సీషెల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కలెక్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా మనకి రెడ్ అలర్ట్ ఉండడం వల్ల వాటర్లో దిగలేకపోయాం. బట్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ మనకి ఏంటంటే పక్కన ఒక పార్క్ కూడా ఉంది, వాటర్ థీమ్ పార్క్. యూ కెన్ ఎంజాయ్ ఇట్. కోల్వా బీచ్ అయిపోయిన తర్వాత వి స్టార్టెడ్ టు పాలోలెం. పాలోలెం అన్నది సౌత్ గోవాలోనే లాస్ట్ పార్ట్ అనమాట. అది అక్కడి నుంచి కవర్ చేసుకుని వద్దాం. పాలోలెంకి వెళ్ళే వే మాత్రం మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. మనకి NIT గోవా ఉంది కదా, ఆ ఏరియాకి వచ్చామన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే NIT గోవా. చాలా రిమోట్ లొకేషన్లో ఉన్నట్టు అనిపించింది. ఇదేంటంటే మన పంజిమ్ సిటీకి మాత్రం చాలా దూరం. బట్ ఇట్స్ ఆన్ హైవే ఆఫ్ కర్ణాటక. దీన్ని దాటిన తర్వాత మనకి ఏంటంటే కార్వార్ 25 kilometers ఫ్రమ్ గోవా. అంటే పాలోలెం నుంచి 25 kilometers అయితే పడుతుంది. వెళ్తుంటే మాత్రం ఒక థిక్ ఫారెస్ట్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ రైడ్ మాత్రం
వెరీ వర్త్ఫుల్ రైడ్. మీకు నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వెళ్తుంటే మాత్రం ఈ లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నార్త్ గోవా సౌత్ గోవా అసలు డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు నార్త్ గోవా అంటే ఎంజాయ్మెంట్, సౌత్ గోవా అంటే సెరీన్ బీచెస్ అండ్ వాళ్ళు అంటారు కదా. నార్త్ గోవాలోని కంప్లీట్లీ మనకు ఉన్నది ఏంటంటే ఎంజాయ్మెంట్, బీచెస్, స్పా, మందు, మ్యూజిక్, డీజే ఇవే ఉంటాయి. మనకి సౌత్ గోవాలో పూర్తిగా డిఫరెంట్ అనమాట. నార్త్ గోవాకి అసలు మీకు పబ్బులు కానీ ఏమీ ఎక్కువగా కనిపించవు మీకు సౌత్ గోవాలని. సౌత్ గోవా ఈజ్ నథింగ్ బట్ మీకు ఏంటంటే స్టేకేషన్ కానీ వెకేషన్ కానీ వచ్చినప్పుడు ఒక పీస్ఫుల్నెస్కి ఒక సంకేతం అనమాట సౌత్ గోవా. మంచి రిసార్ట్స్ అవి తీసుకుని ఒక పీస్ఫుల్ ఎంజాయ్మెంట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా సౌత్ గోవా వెళ్ళండి. లేదు నేను ఫుల్గా ఎంజాయ్మెంట్ చేయాలి, గోవా వచ్చాను, తాగాలి, తోలాలి, డ్యాన్స్లు వేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా నార్త్ గోవాలోనే ఉండిపోండి. సౌత్ గోవా మొత్తానికి ఫేమస్ అయితే 4 బీచెస్ ఉన్నాయి అండ్ హిడెన్ బీచెస్ అయితే చాలానే ఉన్నాయి. ఈ బీచెస్ మాత్రం మీరు విజిట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. ఫస్ట్ది పాలోలిం బీచ్, రెండోది క్యాబో ది రామా బీచ్, థర్డ్ది కోలా బీచ్ అండ్ ఫోర్త్ది బటర్ఫ్లై బీచ్. బటర్ఫ్లై బీచ్ మాత్రం మీరు డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్. మీరు స్టే చేయాలనుకుంటే మాత్రం సౌత్ గోవాలోని అగోండా కానీ ఆర్ పాలోలిం ఈ ప్లేసుల్లో ఏంటంటే కంపారిటివ్లీ మిగిలిన బీచెస్తో పోల్చుకుంటే ఇక్కడ కొద్దిగా స్టే ఆప్షన్స్ ఉంటాయి అండ్ కొద్దిగా మీకు షాపింగ్ కానీ అవి కొద్దిగా అవైలబుల్గా ఉన్నాయి మిగిలిన ప్లేసెస్తో పోల్చుకుంటే. వెల్కమ్ టు కనకొన. మొత్తానికి పాలోలిం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి పాలోలిం బీచ్ 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ మన రిసార్ట్ అయితే చూద్దాం. ఇదే మన రిసార్ట్లోంచి బీచ్కి వెళ్ళే ఎంట్రీ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చూడండి. మనకి గోవాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి బీచ్ దగ్గర ఒక చిన్న కొండలాగా అయితే ఉంటుంది. మీకు దానివల్ల వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఏ బీచ్కి వెళ్ళినా సరే. పాలోలిం బీచ్లో ఉన్నాం. ఈ వ్యూస్ చూడండి, చాలా బాగున్నాయి చూడడానికి. చూసారా జనం మొత్తం సౌత్ గోవాకి నార్త్ గోవాకి ఎంత తేడా ఉందో. ఎంత ప్రశాంతంగా ఉంటే మనం ఫొటోస్ అన్నా దిగొచ్చు, ఏమైనా వాలీబాల్ అన్నా ఆడుకోవచ్చు, అంత పీస్ఫుల్. ఇది పాలోలిం బీచ్లోన పాలోలిం బీచ్ రిసార్ట్ అనమాట. ఇక్కడ జస్ట్ మాకు ఎలాంటి రూమ్ అయితే తీసుకున్నామో మీకైతే చూపిస్తాం. ఇది అప్రాక్సిమేట్లీ 2,500 పడినట్టు గుర్తు. ఈ లోపల రూమ్ అయితే చిన్న పెంకుటిల్లాగా ఉంది. మనకి చిన్న బయట ఒక చిన్న బల్లలాగా ఇచ్చారు కూర్చోవడానికి అది. అండ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఒక డబల్ బెడ్ అండ్ చాలా వరకు వేకెంట్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంది. కొద్దిగా ఇరుగ్గా కాకుండా ఏసీ ఇచ్చారు. రిసార్ట్లో రూమ్స్ కాబట్టి కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉన్నా సరే ఎఫోర్డబులే. నాకైతే నచ్చింది ఈ రూము. 2,500 వరకు అయితే వర్తే. అండ్ ఈ రూమ్ యొక్క వాష్రూమ్ అయితే మీరు చూడండి, అది కూడా చాలా నీట్గానే మెయింటైన్ చేశారు. అండ్ స్టాఫ్ కూడా చాలా రెస్పాన్సివ్గానే ఉన్నారు. ఏమన్నా ఫోన్ చేసిన వెంటనే వచ్చి చేసుకోవడం కానీ. అండ్ ఇదే రిసార్ట్లో మనకి ఏంటంటే రెస్టారెంట్ ఉంది. మనం ఎనీ టైం ఫోన్ చేసి ఆర్డర్ చేస్తే